హైదరాబాద్లో ఒక దారుణం చోటు చేసుకుంది. అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. రామ్రాజ్, మాధవి, శశాంక్ సూసైడ్ చేసుకున్నారు. మరణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్లోని అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, కవిత, హైదరాబాద్ లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అయితే ఒకే కుటుంబానికి సంబంధించిన ఒక తండ్రి రామరాజు, అదేవిధంగా భార్య మాధవి, శశాంక్ కొడుకు 24 ఏళ్ళ వయసు ఉంటుంది. వీరు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇరుగు పొరుగు వారు చూసేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డోర్లు తీసి ఆ తర్వాత ఆ సంఘటనకు సంబంధించిన విచారణ చేపడుతున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే ఈ రామరాజుకు సంబంధించి గతంలో హోటల్ బిజినెస్ కూడా ఉన్నట్లు, హోటల్ బిజినెస్ అందులో నుంచి తప్పుకొని మళ్ళీ వేరే ప్రాంతంలో హోటల్ బిజినెస్ పెట్టడం, అందులో నష్టం రావడం, అంటే ఇది అంతటికి ఆర్థిక కారణాలు, ఆర్థిక ఇబ్బందులతోటి ఈ విధంగా సూసైడ్ చేసుకొని ఉండొచ్చు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా విచారణ చేస్తున్నారు. వీళ్ళ బంధువులు కావచ్చు, రామరాజు సంబంధించిన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి సమాచారం తీసుకొని ఈ విధంగా కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. కవిత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.